ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ తర్వాత ప్రెగ్నెన్సీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్దేవని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. చాలామంది పేషెంట్స్ ఈ ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ వెతుకుతున్నప్పుడు, ముఖ్యంగా ఎవరైతే ఫ్యామిలీ కంప్లీట్ చేయని పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మెయిన్ భయం ఉండేది ఎంబులేషన్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అన్నది. సో చాలామందికి ఉన్న ఈ అపోహ గురించి మనం ఈరోజు వివరించుకుందాం. ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే ఈ గర్భసంచి పొరల్లో ఎక్కడైతే ఫైబ్రాయిడ్ ఉంటుందో ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాన్ని ప్రత్యేకించిగా గుర్తించి దానికి మాత్రం వెళ్ళే రక్తనాళాన్ని మనం క్లోజ్ చేస్తాం. అంటే మిగతా పొరలకి వెళ్ళాల్సిన రక్తాన్ని ఏది కూడా మనం టచ్ చేయట్లేదు. అలా చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మిగతా లేయర్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అన్నది ఉండదు. అండ్ ఒకప్పుడులాగా ఈ టెక్నాలజీలో ఉండే లోపాల వలన ఆ ఫైబ్రాయిడ్కే కాకుండా పక్కనుండే వాటికి కూడా కొంచెం రక్తం తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇందులో వాడే మెటీరియల్ ఎంత స్పెసిఫిక్గా ఉందంటే కేవలం ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాల సైజు తాలూకు డైమెన్షన్స్ తీసుకొని దానికి స్పెసిఫిక్గా ఉండే పార్టికల్స్ని, అంటే మనం ఏదైతే కెమికల్ తోటి ఈ రక్తనాళాన్ని బ్లాక్ చేస్తామో ఎగ్జాక్ట్గా దానంతనే ఉండే పార్టికల్స్ని మనం చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా స్పెసిఫిక్గా, అంటే 100% సూపర్ స్పెసిఫిక్గా ఈ ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాలని మాత్రమే ఆపి మిగతా పొరలన్నింటినీ కూడా మనం కాపాడుకోగలుగుతున్నాం. అలా ఈ ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్లో ఉండే బెస్ట్ ఆప్షన్ ఎంబులేషన్ వలన ప్రెగ్నెన్సీకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పేషెంట్స్లో ఈ ఫైబ్రాయిడ్ వలన ప్రెగ్నెన్సీ నిలవకపోవడం, వచ్చింది తొందరగా అబార్షన్ లాగా అవ్వడం, ఇలాంటివన్నీ తరచుగా కొందరికి జరుగుతుంటాయి అన్నమాట. అంటే ఈ ఫైబ్రాయిడ్స్తో ఉండే కంప్లైంట్స్లో ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ తాలూకు డిఫికల్టీస్ అన్నది వస్తుంటుంది. ఎలాంటి డిఫికల్టీస్, కన్సీవ్ అవ్వడం కూడా కొందరికి డిఫికల్ట్ అవుతుంది. అంటే ఎప్పటికీ వాళ్ళు కన్సీవ్ అవ్వరు. అలా కన్సీవ్ అవ్వకుండా ఫర్టిలిటీ కోసం ఈ స్కానింగ్లు పరీక్షలు చేసినప్పుడు అప్పుడు ఈ ఫైబ్రాయిడ్ అన్నది బయటపడుతుంది. అంటే ఈ ఫర్టిలిటీ కాకుండా వీళ్ళకి వచ్చేసి ఎక్స్ట్రా బ్లీడింగ్ కానీ, అధిక బ్లీడింగ్ కానీ, మధ్యలో స్పాటింగ్ కానీ ఇట్లాంటి ఏం కంప్లైంట్స్ ఉండవు. సో వీళ్ళంతా కూడా చక్కగా ఉంటారు. ఎప్పుడైతే పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తుంటారో ఇన్ఫర్టిలిటీ అన్నది తెలుసుకున్నప్పుడు, అప్పుడు వెతికినప్పుడు మాత్రమే ఈ ఫైబ్రాయిడ్స్ అన్నవి బయటపడుతుంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ఎంబులైజేషన్ అనేది చాలా బెస్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే మనం కేవలం ఫైబ్రాయిడ్ని మాత్రమే ట్రీట్ చేస్తున్నాం, మిగతా ఉన్న పొరల్ని కూడా ఎక్కడ కూడా ట్రీట్ చేయట్లేదు. అందుకనేసి ఈ ఫైబ్రాయిడ్ ఎంబులేషన్ ఎవరైతే ఇన్ఫర్టిలిటీ కోసం ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నారో వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.